ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి రేపు రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు. జగన్ అన్న గెలుస్తాడు. ఈసారి జగనే. ఈసారి 175 గుద్దుతాడు. ప్రింట్లు 175 ప్రింట్ తిప్పుతాడు. కానీ జగన్ ఈసారి గెలని అన్నాడు పవన్ కళ్యాణ్. ఏంది అలా పడుకొని పవన్ కళ్యాణ్ ఆయన చెప్పే మాట్లాడి అడుగుతుందా? 4 చోట్ల 4 మాటలు చెప్తున్నాడు. పక్క ముందు ఒక మాట మనం నేర్చుకొని మాట్లాడమను. ఒక్క మాట నేర్చుకుని తర్వాత ఒక్కడిగా వచ్చి నిన్ను పిలిచి తప్పుడు గెలివమను. మరి బ్రదర్ ఒక మాట, మరి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, అతను పట్టుకొని పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ స్థాయి ఎంత అంటున్నాడు? పవన్ కళ్యాణ్ జగనన్న వెంట్రుకల సమానం. జగనన్న వెంట్రుకలు పీకలేడు. ఆదితో సమానం జగన్ కి పవన్ కళ్యాణ్. ఒక్క మాట మీద నిల్చొని ఎప్పుడు చెప్పాను జగన్ ఒక్కసారి నా కొడుకుని వదిలిపెట్టాడు. మరి నారా లోకేష్ జగన్ సైకో అంటున్నాడు కదా. సైకో బొచ్చు తెలుసు జగనన్న సైకో. డైలాగే రాదు, ఆయన మాట్లాడమే రాదు. సైకో అనేది ఆయనకి మాట్లాడమే రాదు. తెలిసిపోయింది. అమ్మ ఏందో చెప్పిపోయాడు ఆయన. మా జగనన్న పుట్టించాడు. వాడు మొహాని మీ చిన్న మాట ఒకటి చెప్తాను. నా పేరు వంకాయలపాడు రఫీ, నాది వంకాయలపాడు, ఎంపీటీసీ తమ్ముళ్ళని. బట్ ఒకటి, ప్రతి ఒక్కటి ఫంక్షన్ అనేది 15వ తారీఖు వచ్చింది, 14వ తారీఖు వచ్చింది, ఓ నెల గ్యాప్లో వచ్చింది. తెల్లారి సూర్యుడు ఉదయించక ముందే రేషన్లు ఫంక్షన్లు మొత్తం వస్తున్నాయి ఇంటికాడికి. వాళ్ళు చెప్పాలండి ఎవరు గెలుస్తారు, వాళ్ళకు తెలుసు. ఇంటింటికి తెచ్చి పెడుతున్నారు. ఇంటింటికి పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాయి ఈసారి. పాల్గొండదు. దున్ని పాల్గొనడమే అదిరిపోతుంది.